ఉన్నటువంటి దైవజనులు విశాఖపట్నంలో బలంగా వాడబడుతున్న దైవజనులు పాలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి సమయమును గమనించి వారు ఒక శుభాలు అంటే కొన్ని మాటల హెచ్చరికలు గ్రీటింగ్స్ వారు తెలియజేయవలసిందిగా వారికి ప్రేమతో మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడైన దేవుడు, మన రక్షకుడైన ప్రభు మనల్ని కాపాడి సంవత్సరాంతపు దినములలో మనల్ని ముంచి ఈ రీతిగా మనల్ని సమకూర్చిన మహాగణుడైన మన రక్షకుడైన అందరి రక్షకుడైన లోక రక్షకుడైన ప్రభువానికి చేతులెత్తి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. మనసారా చెప్పండి, బ్రతులాడకూడదు, బలవంతంగా చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దైవజనులు రెవరెండ్ మరి సైమన్ గారి యొక్క ఈ విధంగా సమాజాన్ని సమకూర్చి సంవత్సరానికి 2 లేక 3 సార్లు ఇట్లా ఈ యొక్క వెంటూరు గ్రామంలో 2-3 సార్లు సంవత్సరానికి మరి ఇలా నడిపిస్తూ దేవుని యొక్క కార్యాలను సువార్త అందజేస్తున్న దైవజనుడైనటువంటి సైమన్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అలాగే మోస్ట్ సీనియర్ పాస్టర్ అయినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆశలపూడి మరి సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు ఐపీఎస్ పాస్టర్ గారు అయినటువంటి దైవజనులు మరి శంకర్ మోదేశ్ గారికి, వారి పెద్ద కుమారుడైనటువంటి జీవన ప్రసాద్ గారికి, అలాగే వారి చిన్న కుమారుడు ఇంకా వేదికను అలంకరించిన మరి పరిసర ప్రాంత గ్రామాల దైవ సేవకులు, ఈ గ్రామంలోనే కాకుండా ఉన్నటువంటి దేవ సేవకులందరికీ ప్రత్యేక శుభములు శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. నేను ఒక 250 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి రావడం జరిగింది. మరి బాబు నన్ను చాలా మిక్కిలిగా ప్రేమిస్తుంటాడు కనుక ఈ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ కి మరి రావడానికి పిలిచారు. దాన్ని బట్టి నేను వచ్చాను. సాయం ప్రార్థనా మందిరం మరి ఇక వెంటూరు గ్రామ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా స్నేహితులు, బంధువులు, ఆయా ప్రాంతాల నుంచి పరిసర ప్రాంత గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రియ సంఘస్థులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక మాట నేను చెప్పిన తర్వాత నేను నా యొక్క శుభములు ఈ మాటను తెలియజేసి ముగిస్తాను. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. యోహాను శుభోత 14:6 ఇది అందరికీ తెలిసినటువంటి కంటోపాట వచ్చిన మరి అక్కడ రాయబడి ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి ఎందుకు రాడు అని చెప్పబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. నేనే సత్యం. ఇందులో ఒక మాట తీసుకుందాం. దయచేసి అందరూ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. ఒక్క మాట అయినా ఈ క్రిస్మస్ సందేశంలో మీరు వినివెళితే దాని దీవెన ఆశీర్వాదం మీరు పొందుతారు. నేనే సత్యం అని యేసయ్య స్వయంగా ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సువార్త కాలంలో నేనే సత్యం అని చెప్పాడు. నేనే సత్యం. భగవంతుడే అవతార పురుషుడిగా ఈ లోకానికి వస్తే ఆయన నేను కూడా అనడం, ఎందుకంటే నేనే అని చెప్తాడు. భగవంతుడే అవతార పురుషుడే, ఆయన మానవ అవతారాన్ని ధరించుకుని లోకానికి వచ్చినటువంటి దేవుడు నేను కూడా చెప్పడు. ఆయన దేవుడు కనుక, ఆయన సత్యము కనుక, ఆయనే సత్యమునకు ఆధారము కనుక సత్యమైన దేవుడు నేనే అని చెప్పాడు. ఉదాహరణ ఒక మాట చెప్తాను. బాబు మీ నాన్న ఎవరు అంటే మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఆయన కూడా అనరు. ఆయన కూడా అంటే అపచారం. అమ్మా నీ భర్త ఎవరని చెప్పేసి అడిగితే ఆయన కూడా అది అనదు, ఎందుకంటే అది అపచారం.